ఎమ్మెల్సీ మేరిగా మురళికి తిరుపతి జిల్లా గూడూరు రూరల్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. గూడూరు నియోజకవర్గంలో తెల్లరాయి అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతుంది. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శ్రీనివాస మైన్స్ నుంచి కోట్ల విలువైన తెల్లరాయిని టీడీపీ నేతలు అక్రమంగా తరలించేస్తున్నారు. మైన్స్ సందర్శనకి ఎమ్మెల్సీ మేరిగా మురళి వస్తున్నారని అర్ధరాత్రి టిప్పర్లు, హిటాచీలను కూటమి నేతలు తరలించేశారు. మైన్స్ సందర్శనకు అనుమతి లేవంటూ నోటీసులు ఇచ్చారు. తెల్లరాయిని కూటమి నేతలు లూటీ చేస్తున్నారని, అవినీతి బయటపడుతుందని తమను మైన్స్ సందర్శనకి వెళ్లనివ్వట్లేదని ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటనారాయణ మనకి లైవ్ లో డీటెయిల్స్ అందిస్తారు. వెంకటనారాయణ, డీటెయిల్స్ ఏంటి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదైతే మైన్స్ అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది. తెల్లరాయి కోట్ల రూపాయల విలువైన తెల్లరాయిని రాష్ట్రాలకి తరలిస్తున్నట్టు పరిస్థితి. అయితే మైన్స్ సందర్శనకు వెళుతున్న ఎమ్మెల్సీ మేరిగా మురళిని పోలీసులు అడ్డుకుంటున్నారు, నోటీసులు అందజేస్తున్నారు. ఒకసారి మేరిగా మురళితో మాట్లాడదు, అసలు ఏం జరుగుతుంది? పోలీసులు పెద్ద ఎత్తున వస్తున్నారు, నోటీసులు అందజేస్తున్నారు. సరే, ఏంటి ఎలాంటి పర్మిషన్స్ లేని మైన్స్ మీరు వెళ్తుంటే పోలీసులు నోటీసులు అందజేస్తున్నారు, ఏం జరుగుతుంది అసలు? ఇది చాలా దుర్మార్గంగా ఉందండి. భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రజాప్రభుత్వం ఉందా, బ్రిటిష్ ప్రభుత్వం ఉండేదని అర్థం కావడం లేదు. నిన్న వెళ్ళి అంతకుముందు ఎన్నోసార్లు చెప్పాము మేము, ఆర్డీఓ సబ్ కలెక్టర్ గారికి చెప్పాము, మన కన్సర్న్ లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ చూస్తున్న డీఎస్పీ గారు కూడా చెప్పాము. నిన్న దీనికి సంబంధించిన కాగితాలన్నీ కూడా ఇచ్చాము. అమ్మా, ఎవరికి కూడా ఇది సెంట్రల్కి వెళ్ళిపోయింది, 20 సంవత్సరాలు పర్మిషన్ ఇవ్వచ్చు, తర్వాత రెన్యువల్ పెట్టుకుంటే 20 సంవత్సరాలు ఇవ్వచ్చు. అది పర్మిట్ కాకుండానే మళ్ళా మూడో దానికి అప్లై చేశారు. ఎలాంటి పర్మిషన్ లేదు. ఏడీ గారు తప్పుదోవ పట్టిస్తున్నారు. మీరు పర్మిషన్ లెటర్ చూపించండి. ప్రజాప్రతినిధిగా నేను అడుగుతున్నాను. ప్రజాకోర్టులో మమ్మల్ని నిలదీస్తున్నారు. ఇంత దోపిడీ జరుగుతుంటే ప్రతిపక్షంలో మీరు ఏం చేస్తున్నారని మమ్మల్ని ప్రజలు మన ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మా ప్రజా బాధ్యత వహించాలి కదా, ప్రతిపక్ష బాధ్యత అనేది వహించాలి కదా, గౌరవప్రదంగా వహిస్తున్నాము అని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఏంటంటే విలేజెస్ లోకి వెళ్లి విలేజెస్ తో మాట్లాడడానికి ముందుకెళ్లడానికి పోతున్నాం. అక్కడికి వెళ్లి ఏదైనా అవకాశం ఉంటే మీకు వాళ్ళు అన్నారు ఇంతమంది అలవ లేదన్నారు. సరే, ప్రజాప్రతినిధుల వరకు నాతో పాటు ఆ సర్పంచ్కి, ఎంపీపీకి, జడ్పీటీసీకి, సీనియర్ లీడర్లకు ఎవరికైనా ఒకరికిద్దరికి ఒక 5 మందికైనా అవకాశం ఏంటంటే అది కూడా లేదని దుర్మార్గంగా చేయడం అనేది కరెక్ట్ కాదనేది మా భావన. మీరు సందర్శనకు వెళ్తున్నారని తెలిసి అర్ధరాత్రి సమయంలో అక్కడ హిటాచీలు కానీ పెద్ద ఎత్తున తరలించారు. ఇప్పుడు పోలీస్ డ్యూటీ పోలీసులే కాదు, ప్రతి పౌరుడు కూడా పోలీస్ డ్యూటీ చేయాల్సిన బాధ్యత ఉందని రాజ్యాంగంలో స్పష్టం చేశారు. డ్రెస్ చేసుకున్నంత వరకు బాధ్యత ఎక్కువ ఉంటుంది. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగంగా దోచేస్తుంటే ప్రతి పౌరుడు కూడా అడగొచ్చు. అదే బాధ్యతతో ముందుకు వెళ్తుంటే మీకు లేదు హక్కు అన్నట్టు ప్రవర్తిస్తుంది పోలీసు వ్యవస్థ. కానీ మేము ఎప్పుడు ధిక్కరించిపోయే మనస్తత్వం కాదు. వాళ్ళ దగ్గర నుంచి చెప్తున్నారు, ఒక 2 రోజుల్లో మీరు ఇచ్చారు కదా, 2 రోజుల్లో మేము చేస్తామని అంటున్నారు. దాని మాట మనం అడుగుతున్నాం. డీఎస్పీ గారిని పిలవండి, పిలిస్తే ఆమె గారిని మాట ఇస్తే మేము వెనక్కి వెళ్ళిపోతాం. ఎట్లా సార్, నెల్లూరుకు సంబంధించి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, ఆయన ప్రధాన అర్జునుడు కావచ్చు, ఇక్కడికి వచ్చి ఇల్లీగల్ గా వాటి అక్రమ రవాణా చేస్తున్నారు. నేను చెప్పేది వాళ్ళ మీద మేము మాట్లాడడం లేదా. అసలు శ్రీనివాస మైనింగ్ అనేది ఉందా లేదా, శ్రీనివాస్ మైనింగ్ అని ఆయనకి నీకు పర్మిట్ ఉందా లేదా అది చూపిమని అడుగుతున్నాము. ఏ టైం అంటే ఆ టైం, బ్లాస్టింగ్ కూడా ఒక టైం ఉంటుంది. ఆ టైం కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మోగజీవాలు చనిపోతున్నాయి, అవి మళ్ళా పూడ్చిపెట్టేస్తున్నారు. ఎక్కడ పూడ్చిపెట్ట ఏం పోవడం, పోయిందంటే ఒక పశువు లేదా ఒక మోగజీవి పోయిందంటే ఇంకా దాంట్లో పోయినట్టే లెక్క అనమాట. ఆ టైం మెయింటైన్ చేయడం లేదు. పోలీసులు మిమ్మల్ని అడ్డుకుంటున్నారు, మీరు మైన్స్ విజిట్ కి వెళ్తున్నారా లేదా? వెళ్ళేదానికే కదా మేము అందరం వచ్చింది. అందరూ కూడా ఇప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు అందరూ కూడా యూనిఫామ్ లేని పోలీసులు. ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతుంది, అక్రంగా మరి తరలిచ్చేస్తున్నారని బాధ్యత కలిగిన పౌరుడంతా కలిసి నాతో పాటు రావడానికి వెళ్తున్నారు. సరే, వాళ్ళంతా ఇబ్బంది చేస్తారని, వాళ్ళు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉంటుందని వాళ్ళు చెప్పారు. మేము దాన్ని సహకరిస్తున్నాం. కనీసం ప్రజాప్రతినిధి కన్నా అవకాశం ఇవ్వండి, మేము పోయి చూసుకొస్తాము. రేపు శాసనమండలిలో ప్రశ్న పెట్టి మాట్లాడన్నప్పుడు నాకు హక్కు ఉంది కదా, నేను చూడకుండా పోయి ఏం మాట్లాడతానంటే దానికి కూడా బ్రిటిష్ పాలనలాగా మమ్మల్ని అడ్డం పెడుతున్నారు. నేను వాళ్ళకే మర్యాద ఇస్తాను. మీ దగ్గర నుంచి ఒక అష్యూరెన్స్ ఇవ్వండి, ఓ 2 రోజులు 3 రోజులు మేము తీసుకుని మేము చేస్తామని చెప్పండి. నేను ఆర్డీఓ గారిని కలిసాం, సబ్ కలెక్టర్ గారు కలిసాం. ఆయన మీరు పోయి చూడొచ్చు అని చెప్పాను. మరి పోలీసు వాళ్ళు ఏందో అతి ఉత్సాహంతో మరి ఇబ్బంది పెట్టడం అనేది చాలా బాధేస్తా ఉంది. సో మొత్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే శ్రీనివాస మైన్స్ లో ఎలాంటి అనుమతులు లేకుండా కోట్ల రూపాయల తెల్లరాయి అక్రమంగా తరలివెళ్తుంది. పరిశీలనకు వెళ్తున్న ఎమ్మెల్సీ మేరిగా మురళిని కూడా పోలీసులు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కార్తీక్ అండ్ వెంకట్, యాక్చువల్లీ అక్కడ దానికి శ్రీనివాస మైన్స్ కి ఇంకొక 20 years వరకు ఏమైనా రెన్యువల్ చేసినటువంటి నోటీస్ ఏదైనా ఉంటే చూపించని చెప్తున్నా కూడా కనీసం వాళ్ళ తరపు నుంచి ఎవరైనా మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా?
నుంచి కూడా శ్రీనివాస మైన్స్ విజిట్ కి వెళ్తానని ఎమ్మెల్సీ మేరీగా మురళి చెప్తున్నట్టు పరిస్థితి. అయితే ఆ మైన్స్ విజిట్ కి వెళ్ళనీయకుండా పోలీసులు పెద్ద ఎత్తున అడ్డుకుంటున్నారు. రాత్రి నుంచి కూటమి ప్రభుత్వం నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉంది. మైన్స్ కి వెళితే వాళ్ళ బండారం ఎక్కడ బయటపడుతుందనే ఒక భయాందోళనలో పోలీసులు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి మోహరించారు. ఆ మైన్స్ కి వెళ్ళడానికి అనుమతులు లేవంటూ కూడా నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ వెంకట్.